అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి శ్లోకం తెలుసుకుందాం. నిద్ర లేవగానే ఎవరిని చూడాలి? ఏమి చూడాలి? ఇది పెద్ద సందేహం అందరికి. దీన్ని ఒక శ్లోక రూపంలో తెలుసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీ చ, ప్రభాతి కరదర్శనం. అంటే ఈ వేళ యందు కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మి ఇక్కడ ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, సరస్వతి మన చేయి భాగంలో ఉంటుంది. కరమూలే తు గౌరీ చ, అంటే కింద భాగంలో గౌరీదేవి. ప్రభాతి కరదర్శనం. ప్రభాతి అంటే ఏంటి? ఉదయాన్నే నిద్ర లేవగానే కరదర్శనం, మీ చెయ్యి, కుడి చేయి యొక్క అరచేతిని చూసుకొని లేచినట్లయితే చాలా శుభం జరుగుతుంటుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఎవరినంటే వాళ్ళని చూసి వీళ్ళని చూశాను నాకు పని కాలేదని వాళ్ళని నిందించే బదులు నీ చెయ్యి నువ్వే చూసుకున్నట్లయితే ఎవరిని నిందించకుండా నీకు అనుకున్న పని నిర్విఘ్నంగా అవుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. మళ్ళా ఒకసారి నేర్చుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీ చ, ప్రభాతి కరదర్శనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేయగానే మీ కుడి చేతుల్ని పైనుంచి కింద దాకా చూడండి. లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, సరస్వతీదేవి అక్కడే ఉంటుంది, గౌరీదేవి అక్కడే ఉంటుంది. ఈ మూడు మీరు చూడొచ్చు. మీ